తనని సంతలో గేదె నమ్మినట్టు అమ్మిన అన్నల్ని దేవుడు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేస్తే తను బయలుపరుచుకున్న తర్వాత నేనన్నా మీ యోసేపుని అన్నప్పుడు వాళ్ళు భయపడి దూరంగా జరుగుతారు. అప్పుడు అంటాడు, వాళ్ళని పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చి, నేను మీకు ఏదన్నా అపకారం చేస్తానేమో అనుకోవద్దు, మీరు నన్ను బాధ పెట్టారు తెలిసి తెలియక, నా మీద ఉన్న కోపంతో మీరు నాకు కీడు చేయాలని ఇది చేశారు. ఎట్లా కానీ ఇది మన అందరి కడుపు నింపడానికి, మనందరినీ కరువు కాలంలో బ్రతికించడానికి దేవుడు మన మేలు కోసం ఉద్దేశించాడన్నా. నేను మీకు ఏదన్నా చేస్తానని మీరు అనుకోవద్దు, నేను మిమ్మల్ని పోషించదను, నేను మీకు మేలు చేసేదను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా? అరే, ఇంత దుర్మార్గం వారి ఎడలో మనం జరిగించాం, వాడు యోసేపుని మనం చంపబోయాం, అమ్ముకున్నాం, వాడు చూడరా మనల్ని పోషిస్తానంటున్నాడు, భార్యా బిడ్డలతో సహా రెండన్నా అంటున్నాడు రా, మనం ఇంత దుర్మార్గం చేస్తే వాడు చూడరా మనం మేలు కోరుతున్నాడు, ఇంత నీతిమంతున్నా మనం అమ్ముకున్నాం, ఇంత మంచివాడినా, అందుకే రా దేవుడు వాడి కాళ్ళ మీద మనం పడేటట్టు చేశాడు. బా దేవునికి స్తోత్రం. అమ్ముకున్న వాళ్ళే వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వే మాకు దిక్కనేటట్టు చేశాడు దేవుడు. రోషం గలవాడు నా దేవుడు. ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు, నిన్ను ఏడిపిస్తుండొచ్చు, అవమానపరుస్తుండొచ్చు, నలుగురిలో నవ్వుల పాలు చేస్తుండొచ్చు, నీ గురించి చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుండొచ్చు. ఒక రోజు ఉంది, మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, మహాపరాక్రమశాలి. అది సాధిస్తావు నువ్వు, నా దేవుడు చేస్తాడు. యోసేపును దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు. నువ్వు దీనంగా కన్నీళ్లతో ఆయనకి వెళ్ళి చూడంతే, వాళ్ళకి తెలియదులే ప్రభు అనుకో, గుర్తుపెట్టుకో, నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళని రప్పిస్తాడు, అప్పుడు నువ్వు వాళ్ళ మీద సాగించుకోవద్దు. మీరు నా గురించి ఎలా అంటరే, ఇలా చేస్తే అలా అనొద్దు. వాళ్ళు ఖచ్చితంగా దేహీయం నీ దగ్గరికి వస్తారు. అప్పుడు యోసేపులాగా నువ్వు అను, నేను మిమ్మల్ని పోషించేదను అను, నేను మిమ్మల్ని ఆదుకునేదను, నేను మీకు మేలు చేసేదను అను. ఖచ్చితంగా ఆ రోజు ఒక రోజు రాబోతుంది, మున్ముందు దినాలలో ఎదురు చూడంతే జరిగిద్ది. నీ ముందుకే వచ్చి సిగ్గుపడేటట్టు చేస్తాడు. నిన్ను అనుకున్నందుకు, నిన్ను ఆడిపోసుకున్నందుకు, నిన్ను ఎగతాళి చేసుకున్నందుకు వాళ్ళే సిగ్గుపడి వాళ్ళని వాళ్ళే చీకొట్టుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ దినాన వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన కీడు మర్చిపో, వాళ్ళ ఎడల దేవుని ప్రేమ చూపి అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా వాళ్ళకి మేలు చేయి. హల్లెలూయా. జైలు పాలు చేసింది పోతిఫెరో భార్య, ఇప్పుడు అధికారి అయ్యాడు. తీసురండ్రా ఆ సైతాను మొహం దాన్ని తెస్తారా తేరా, ఏయండ్రా ఉరేయండ్రా అంటే ఎయిరు, కానీ ఆయనకు టచ్ కూడా చేయలే. ఒకవేళ ఆమె కనపడితే యోసేపు ఏం చేస్తాడో తెలుసా? యోసేపు సైకాలజీని బట్టి చెప్తున్నా, ఏం చేస్తాడు మీరు చెప్పండి? ఆమెను కూడా అంటాడు అనమాట, అమ్మా నీవు భయపడొద్దు, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను, నీవు నాకు ఇప్పటికీ తల్లివేనమ్మా అంటాడు ఆయన. అది యోసేపు అంటే. అవకాశం చిక్కింది కదా అని సాధించేవాడు కాదు, సాధించే ఛాన్స్ ఉన్నా పోనీ లేని వదిలేసేవాడు, ప్లస్ కాపాడేవాడు యోసేపు. అది దేవుని బిడ్డగా మనలో దేవుడు ఆశిస్తుంది. వాళ్ళు చేసిన కీడులు, వాళ్ళు చేసిన అపకారాలు మరచిపోవాలి. నీకు ఎంత ద్రోహం చేశాను, ఏం చేసావు నాకు నువ్వు ద్రోహం, నీ పిచ్చి కానీ ఏం లేదు, నేను అవేమి గుర్తుపెట్టుకోవాలా, వదిలేశాను. కాదు నేను సామాన్యమైన విషయం చేయాలి, నీ పట్ల నేను చాలా ద్రోహం, అవి ఏం లేవు, వదిలే. ద్రోహం లేదు, పాడలేదు. నువ్వు అనుకున్నావా, నీకు తెలుసా, ఏం లేదు, అదేదో చిన్న శోధన అయిపోయింది, వదిలేసే దాని గురించి. నేను అప్పుడే దాన్ని వదిలేశాను. నువ్వు చెప్తున్నావు కానీ నాకు వినబుద్ధి కూడా కావట్లే, ఏముంది అక్కడ, ఏం లేదు, నువ్వు నాకు ఎంతో ఇష్టం, అంతే, నేను నిన్ను ప్రేమిస్తున్నా, గాడ్ బ్లెస్ యూ, అంతే. అలాంటి హృదయాన్ని సాధన చేయాలి. 4, 5వది, దేవుని కొరకు నేను ఇంత చేశానని మనం చెప్పుకుంటున్నాం, ఆనందం. కానీ పౌలు ఏమన్నాడో తెలుసా? తాను ఎంత చేశాడో చెప్పలా. నేను చేసినదంతా
నేను ఇచ్చిందంతా, నేను పడ్డదంతా, నా ప్రయాస అంతా నేను వదిలేసి ఇంకా నా దేవుని కొరకు చేయాలని నేను ప్రయాసపడుతున్నా. ఇప్పుడే నేను పని మొదలుపెట్టినట్టు పరిగెత్తుతున్నా. ఇంకా చాలా చేయాలి, చాలా చేయాలి, చాలా చేయాలి. నాకు దేవుడు చాలా లైఫ్ ఇస్తాడు. ఆ చాలా లైఫ్ అంతా కూడా నా దేవుని కోసం నేను వెచ్చింపబడాలి. నాకు చాలా ఆర్థిక సమృద్ధి ఇస్తాడు, నా దేవునికి ఇంకా నేను చేయాలి. నాకు చాలా ఆరోగ్యం ఇస్తాడు, నా ఆరోగ్యము, నా శక్తి, నా ప్రాణము, నా దేహములో ఉన్న సత్తు అంతా ఉపయోగించి నా దేవుని ప్రకటించాలి. కొన్ని సంఘాలు కట్టాను, కొంత పరిచర్య చేశాను. దేవుడు నాకు ఇంకా శక్తిని ఇస్తాడు, ఇంకా అనేక సంఘాలు కట్టాలి. కొన్ని ఊళ్ళు ప్రభావితం చేశాను, నా దేవుడు ఇంకా సత్తులు ఇస్తాడు, మరికొన్ని ఊళ్ళు నేను ప్రభావితం చేయాలి. నేను అక్కడ చేశాను, ఇక్కడ కట్టాను, ఆడ కట్టాను, ఈడ కట్టాను, నేను చేశాను, బాగానే చేశాను అని ఆనందం పడటం కాదు. ఏం చేశాను సోదరా? చిలకలూరుపేటలో ఒక సేవ చేస్తున్నా, ఒక సంఘం కట్టి చేస్తున్నా. నసరాపేట ఒక కూటానికి వెళ్తే ఒక బ్రదరు కాళ్ళు చేతులు మొత్తం బెండ్ అయిపోయి ఉన్నాడు. ఆయన వాక్యం చెబుతున్నాడు. ఆశ్చర్యం కలిగింది. పూర్తిగా ఒక పర్సన్ తీసుకొని రావాలి ఆయన్ని. టోటల్ బాడీ అంతా ఇంతే ఉంటుంది. ఆ ఉన్న ఇంత బాడీలో కాళ్ళు చేతులు మొత్తం బెండ్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాడు ఒక నోరే పని చేస్తున్నట్టుగా ఉంటాడు. ఆ మైక్ ముందుకు తీసుకొచ్చి ఒకళ్ళు కూర్చోబెడితే ఆ మైక్ని అతనికి అందుబాటులో పెడితే అప్పుడు మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి. కూటమి అయినాక నేను దగ్గరికి వెళ్ళా. బ్రదర్, నిజంగా ఈ స్థితిలో ఉండి మీరు దేవుని సేవ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు, మీరు ప్రభువుని ప్రకటిస్తున్నారంటే గొప్ప సంగతి బ్రదర్ అంటే. దేవునికి మహిమ బ్రదర్ అన్నాడు. బ్రదర్ ఎక్కడెక్కడ పరిచర్య చేస్తున్నారంటే 3 స్థలాల్లో చేస్తున్నాం బ్రదర్ అన్నాడు. పక్కకు పోయి అనుకొని వచ్చా మళ్ళీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని? నన్ను నేనే. కాళ్ళు చేతులు బెండ్ అయిపోయి పూర్తిగా ఒక వ్యక్తి మీద ఆధారపడిన ఈయన 3 సంఘాలు కట్టి పరిచర్యలు చేస్తుంటే, నా ప్రభువుని మయంపరుస్తుంటే, ఆ స్థితిలో ఉండి కూడా యేసుని ప్రకటిస్తుంటే, దున్నపోతులాగా కాటా ఎక్కిస్తే 70 నుంచి 80 కిలోలు తక్కువ దోగను, పైనుంచి కింద దాకా ఏ వంకర లేకుండా అరికాళ్ళ ముందు నిన్నెత్తి వరకు టేప్ వేసి కొలత పెట్టి అన్ని కొలతలు బాగుండి మాయరోగం నేను ఒకదాని దగ్గర చేసి చాలా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నా. అమ్మో, నేను ఇంకా చాలా చేయాలి అనుకుని అప్పుడు మొదలుపెట్టి అప్పుడు విపర్లపల్లి, నరసరావుపేట వెళ్ళి మూడు సంఘాలు కట్టడం మొదలుపెట్టా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమన్నా వంకర ఉందా నీకు? ముక్కు, కన్ను, కాలు, చెయ్యి ఎక్కడన్నా ఏం లేదా? అన్ని శరీరంలోని సకల అవయవాలు బెండైపోయిన వాడు 3 సంఘాలు కడితే అన్ని విషయాల్లో చక్కగా ఉన్న నువ్వు ఎన్ని కట్టాలా? ఎంత సేవ చేయాలా? ఎంత పరిగెత్తాలా? ఎంత ప్రయాసపడాలా? ఒకసారి ఆలోచించండి. నానా రకాల బాధల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో అల్లాడుతుంటారు కొంతమంది. అలా అల్లాడుతా కూడా, అన్ని బాధలు పడతా కూడా 2-3 గ్రామాలు తిరిగి సువార్త చెబుతుంటారు. కొంతమందికి అసలు ఏ అప్పులు ఉండవు, ఏ బాధలు ఉండవు. ఆదివారం ఒక పూటను, శుక్రవారం ఒక పూట పోతే చర్చికి పోవటం, లేకపోతే కూర్చొని కాసేపు ఏదో మమ అనిపించడం, 4 మాటలు విని ఇంకా 6 రోజులు ప్రశాంతంగా జీవితాన్ని అనుభవించడమే. పొరపాటును కూడా బయటికి పోయి సువార్త చెప్పడం కానీ, 4 ఆత్మలు రక్షించడం కానీ, దేవుని పని చేయటం కానీ, సన్నిధిలో పరిచర్య చేయటం కానీ, కాళ్ళు చేతులు బెండ్ అయిపోయి అవిటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు, అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు, అంగహీనులుగా ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం కోసం కష్టపడుతుంటే దున్నపోతులాగా ఏ వంకర లేకుండా బాగా దుఃఖలాగా తిరుగుతా, అప్పులు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు. ఎంత ఉరికి చేయాలండి దేవుని సేవ? చేయరు. ఇంత ఉంటుంది ఇంట్లో, రాకాశ తలకాయలాగా పెట్టుకోవటం, శుభ్రంగా చూడటం. తరే రే 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 తరే తరే రే రే రే. మై ఉప్మా చేయి, మై సేమియా అయ్యి, జీడిపప్పు అయ్యి. కష్టపడి కాస్త దేవుని పని చేసి వచ్చి అడుగు. అస్సలు పొరపాటును కూడా. అది మన పని కాదు బ్రదర్, అది వాళ్ళ పని. ఎవరి పని? పాస్టర్ల పని. నువ్వేం చేస్తా? నేను ఆదివారం ఒక పూటను, శుక్రవారం ఒక పూట పోయి వస్తుంటా. నశించిపోతున్నారు ఆత్మలో. కొంతమంది శ్రమ పడుతున్నారు. ఇప్పుడు మీటింగులు జరుగుతున్నాయి.
ఈ ఎండ ఎట్టుంది? ఈ ఎండ కూడా కొన్ని ప్రాంతాల్లో మీటింగుల కోసం విశ్వాసులు కష్టపడతా ఉన్నారు. అక్కడ గార్డెన్లో కష్టపడుతున్నారు పరిచర్య కోసం. దేవుని కోసం ఏదో కాస్త చేశాను, ఏదో కొంత ఇచ్చి ఆ ఇచ్చిందే 30 సార్లు చెప్పి సాల్మన్ అని చెప్పాడే. ఒక చర్చిలో ఫ్యాన్లు ఉన్నాయంట. పాప నేను పోయి కూర్చుంటే ఎంతసేపటికి ఫ్యాన్ వేయట్లేదంట. ఎంతసేపు చూసినా. ఏం బ్రదర్ ఫ్యాన్ వేయలేదంటే వేయకూడదు బ్రదర్ అన్నాడంట పాస్టర్ గారు. అదేం బ్రదర్ ఫ్యాన్ ఉందిగా రిపేరా అంటే, రిపేర్ లేదు, కొత్త ఫ్యాన్ సూపర్ ఉంది బ్రదర్, తిరగదు, వేయం అన్నారంట. ఎందుకు వేయరంటే ఆ ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు రాపిచ్చారంట రెక్కల మీద. ఫ్యాన్ స్విచ్ చేస్తే తిరిగితే రెక్కల మీద పేర్లు కనపడవుగా, అందుకని ఫ్యాన్ వేస్తే ఆమె ఊరుకోదంట. ఆయన ఊరుకోడంట. అచ్చరాలు కనపడాలంట, అచ్చరాలు. నాబోటోడైతే శుభ్రంగా పిలిచి మెడ కట్టేవాడు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును కాక. చర్చిలో ఎందుకు దరిద్రం అది? శుభ్రంగా ఆమెకను వాళ్ళ ఆయనకి ఇద్దరికి 2 ఫ్యాన్లు అవసరమైతే ఒకటి నేను కొని వాళ్ళ పేర్లు రాపిచ్చి మూర్ఛరోగి మెళ్ళ బిళ్ళల్లాగా ఆ ఫ్యాన్ మెడకు కట్టి పంపించేవాడిని. తిరిగమ్మ ఇటు తిరిగని. కొంతమంది ఇట్టేవాళ్ళు ఉన్నారు, ఏదో కొంచెం చేయటం దాన్ని 20 సార్లు చెప్పటం. కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతి తెలియకూడదు అన్నాడు. నేను ఆ ఇచ్చిన దాన్ని బట్టి గుర్తింపబడాలని కోరుకోవద్దన్నాడు. చూసేవాడు రహస్యమందు చూశాడు, తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని కోసం ఎంత చేసినా తృప్తి పడకూడదు, చెయ్యాలి, ఇంకా కష్టపడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత వరకే మనం కష్టపడేది. ఇక్కడ ఉన్నంత వరకే దేవుని కోసం ప్రయాసపడే ఛాన్సు అయిపోయింది, ఇక ముగింపు. ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళినాక ప్రభువా ఇలా ఉంటుందా, నేను అనుకోలేదు తండ్రి, చాలా తేడా జరిగింది, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడిగితే ఆ సమయం అయిపోయింది నాయనా, ఇంక నువ్వు చేయటానికి ఇక్కడేం లేదు, ఇక ఇక్కడ సంతోషం నేను ఇచ్చే హోదాలో ఆనందించడమే. నువ్వు పడాల్సి ఉంటే అక్కడే పడేది ఉండే, నా కోసం కష్టం. అంతమంది కష్టపడుతుంటే నువ్వు టైం వేరుగా ఖర్చు పెట్టావు, మరి నేనేం చేసేది? చాలామంది అర్రే అనుకుంటారు అన్నమాట. కొంతమంది శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు సాధించినవి కొన్ని దేవుని విషయంలో, ఇంకా సాధించాల్సినవి బోల్డ్ని ఉన్నాయి భవిష్యత్తులో. వాటిని సాధించడానికి ముందుకు పరిగెత్తాలి. కొద్ది గొప్ప సేవ చేస్తే, కొద్ది గొప్ప పరిచర్య చేస్తే ఆ అల్ప పరిచర్యతో తృప్తి పడకూడదు, ఇంకా చేయాలి. ఆర్థిక స్థితిగతుల్లో కొద్ది గొప్ప తోడ్పాటు అందిస్తే అంతవరకు తృప్తి చెంది ఎప్పుడో చేసిన దాన్ని మళ్ళా తలంచుకోవటం కాదు, ఇంకా చేయటానికి నాకు శక్తి నీవు దేవా, నా ఊపిరి ఉన్నంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు నీ పరిచర్యకు నేను సపోర్ట్గా నిలబడాలి. నేను వెళ్ళాలి, లేదా వెళ్ళే వాళ్ళని పంపించడానికి నాకు సపోర్ట్ ఇవ్వు, నా చేతుల్ని బలపరచు. నేను ఏ విధంగా ఇతరులకు తోడ్పడగలను ఆ విధంగా నన్ను ప్రోత్సహించు తండ్రి. నేను ఇంకా చాలా చేయాలి ప్రభువా. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా చేశానని నేను అనుకోవట్లేదు, కానీ ఇంకా చాలా చేయాల్సింది ఉందని మాత్రం నేను అనుకుంటున్నాను. నేను పట్టుకున్న మైక్ కూడా గాలుతుంది, అసలు సెగ అగ్నిలో పెట్టినట్టు కాలుతుంది, ఇది అంత హీట్ ఉంది. సరే ముగిద్దాం రండి, తలలు వంచండి. ఒక చిన్న ఆలోచన చేద్దాం, ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి అంటూ ముందు చెప్పినటువంటి విషయాలు మన మనసులో పెట్టుకోండి. మన పరిచర్య విషయంలో 4 సంగతులు: ప్రార్థించుట,
సమృద్ధి దేవుడు అనుగ్రహించి ఉంటే తోడ్పడుట. మూడవది మెసేజెస్ని. నాలుగవది ప్రార్థన విజయాన్ని అనేకులకు పాస్ చేయుట, షేర్ చేయుట. ఈ 4 సంగతులు. తర్వాత వెనుకున్నవి మరిచి ముందున్న వాటిని పొందడానికి వేగిరపడి నేను పరిగెత్తుచున్నానన్న పౌలు మాట తీసుకొని ఏవి మర్చిపోవాలో ఏది మర్చిపోకుండా జాగ్రత్త పడాలో ఈరోజు దేవుడు కొన్ని హెచ్చరికలు మనకిచ్చాడు. మన దోషాలు దేవుడు క్షమించాడు. క్షమించిన దోషాలను మళ్ళా ఎత్తి నువ్వు మాట్లాడొద్దు, వదిలేసాయి. దేవుడు వదిలేశాడు, నువ్వు వదిలేసాయి. ఇతరుల ఎడల నువ్వు చేసిన మేలును మర్చిపో, వారు నీకు చేసిన మేలు గుర్తుపెట్టుకో. ఇతరులు నీ ఎడల చేసిన కీడును మర్చిపో, అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు, పోనీలే అనుకో. ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో అది మర్చిపోవద్దు. అంతేకాదు, దేవుడు నీ కొమ్మును హెచ్చించినప్పుడు, నీ తలను పైకెత్తినప్పుడు, నిన్ను అవహేళన చేసిన వారు నీ ముందుకు వచ్చినప్పుడు వారిని ఇబ్బంది పెట్టొద్దు. క్షమించి యోసేపు అన్నట్టు నేను మిమ్మల్ని పోషించేదను అను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను అను. ఆఖరిగా దేవుని కొరకు నువ్వు ఎంత చేశావో అది మర్చిపో. ఇంకెంత చేయాలో దాని గురించి ఆలోచించు. ఆ రోజు అంత చేశాను, ఈరోజు ఇంత చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ఇవన్నీ పక్కన పెట్టాయి. ఇంకా వరల్డ్ అంతా చేయాల్సింది ఉంది. నీకు ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకో. అలాగే దేవునితో చేసిన తీర్మానాలు రద్దు చేసుకోకుండా జాగ్రత్త పడు. ఆ తీర్మానాలు స్థిరపరచమని ప్రార్థన చేయి. సేవలోకి వచ్చి కూడా వెనక్కి జారిపోయిన వారికి హెచ్చరిక. దేవుడు మళ్ళొక్కసారి నేను దర్శిస్తున్నాడు. సరి చేసుకొని తిరిగి దేవుని సేవ వైపు మళ్ళు. గొప్ప కోసమో, గుర్తింపు కోసమో, గిట్టుబాటు ధర కోసమో, డబ్బు కోసమో, ఘనత కోసమో, పేరు కోసమో కాదో, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం సేవకి రా. అప్పటికి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగవు. దేవుడు నమ్మదగిన వాడు, తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు, పోషిస్తాడు. నశించిపోతున్న ఆత్మల రక్షణ కార్యం వదిలేసి సేవకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ లోకానుసారమైన వాటిలో పడిపోతున్న సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటలని, హెచ్చరికల్ని గైకొని జాగ్రత్త పడి సరిదిద్దుకొని దేవుని పని కొరకు సిద్ధపడు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దాసుని ఇంతవరకు నిలవబెట్టి నాతో, మాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విన్న ప్రతి మాట మా హృదయాల్లోనికి తీసుకొని ఈ రోజు నుంచి ఆ విధంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ శక్తి చేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏవి మర్చిపోవాలో ఏవి మర్చిపోకూడదో ప్రతి క్షణం నా ప్రభా విన్న మాటలను అనుసరించి నాయన అడుగులు వేయడానికి సహాయం దయచేయండి. కృపాక్షేమాలు మా అందరికీ కలిగించండి నాయన. దీవించు, ఆశీర్వదించు. ఎవరెవరు ఎక్కడెక్కడ తొలగిపోయి ఉన్నారో ఆ యావత్తు విషయాల్లో సరి చేసుకొని చక్కదిద్దుకొని మరలా నా ప్రభాని మార్గంలో స్థిరంగా నడవడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.
దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. తన దాసులకు తోడయ్యుండి సింహాల నోళ్లను మూసిన దేవుడు నీకు కూడా తోడయ్యున్నాడు. ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనసారా ఆరాధిద్దాం, చప్పట్లు కొడుతూ. నాకు ఎవరూ లేరు ప్రభువా, నీవే నా తండ్రివి యేసయ్యా. లార్డ్ నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. స్తోత్రం. నా దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది, నా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఎవరు
ఆశ్రయ దుర్గము యేసయ్యా సర్వోన్నతుడా యేసయ్యా యేసయ్యా ఆశ్రయము నీవేగా ఆనందము నీవేగా ఆశ్రయము నీవేగా ఆనందము నీవేగా నీ దాసులకు తోడయుండి జయాన్ని అనుగ్రహించిన తండ్రి, విశ్వాస జీవితంలో జయాన్ని ఇచ్చిన దేవా, స్తుతి స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా 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 నా యేసు